మాన్యులు గౌరవ మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ 2047 నాటికి భారతదేశము అన్ని రంగాలలో పురోభివృద్ధి చెంది ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలవాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ 2047కు శ్రీకారం చుట్టడం జరిగింది. 2047 ఆగస్టు 15 నాటికి మన భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకుంటుంది. సాంకేతిక, పారిశ్రామిక, వ్యవసాయ, విద్య, వైద్య రంగాలలోనైతేనేమి, మహిళలను శక్తివంతం చేయడంలోనైతేనేమి, పేదరిక నిర్మూలనలోనైతేనేమి, ఇలా అన్ని రంగాలలో యువత నడుం బిగించి అభివృద్ధి పదంలో పయనించాలని మన ప్రియతమ ప్రధాని వికసిత్ భారత్ 2047ను రూపొందించారు. మోదీజీ గారి స్ఫూర్తితో మన ప్రియతమ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు మాన్యశ్రీ మానవ వనరులు, ఐటీ మరియు ఇన్ఫర్మేషన్ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు స్వర్ణాంధ్ర అట్ 2047కు శ్రీకారం చుట్టి 2047 ఆగస్టు 15 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబెట్టాలని ఆశిస్తున్న తరుణంలో ప్రతి రాష్ట్ర పౌరుడు అంకిత భావంతో నడుం బిగించి ముందుకు రావాలి. మాన్యశ్రీ కమలాపురం శాసనసభ్యులు శ్రీ పుత్తా చైతన్యరెడ్డి గారి సారథ్యంలో శ్రీ కె చంద్రమౌళి ఎంపీడీఓ వీరపునాయనపల్లి వారు స్వర్ణాంధ్ర అట్ 2047 లక్ష్యాలను చేరుకోవాలనే సదుద్దేశంతో నేను సైతం అంటూ ముందుకొచ్చారు. పల్లె పండుగ వారోత్సవాలు మొట్టమొదటిగా మాన్యశ్రీ కమలాపురం శాసనసభ్యులు శ్రీ పుత్తా చైతన్యరెడ్డి గారు ఉపాధి పనులలో భాగంగా 3,45,10,000 రూపాయలు విలువగల 25 పశువుల పాకలు, 52 సీసీ రోడ్లకు భూమి పూజ నిర్వహించడమైనది. ఎంపీడీఓ చంద్రమౌళి గారు సదరు పనులను త్వరితగతిన పూర్తి చేస్తానని పై అధికారులకు హామీ ఇచ్చారు. గ్రామోదయం ప్రోగ్రాములలో భాగంగా ఉదయాన్నే 7 గంటలకు మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ సర్పంచ్ మరియు స్థానిక నాయకులతో కలిసి వీధి వీధిని సందర్శించి పారిశుద్ధ్య, తాగునీటి మరియు SWPC సెంటర్లను సందర్శించడమైనది. గ్రీన్ అంబాసిడర్లను తమతో సమానంగా కూర్చోబెట్టి టీ, కాఫీలను సేవించడమైనది. ఇందులో భాగంగా పాలగిరి మరియు పాయసంపల్లి గ్రామాలను సందర్శించడమైనది.